అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక. ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన్ను ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఇక్కడ సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని వచ్చును అని గ్రంథముల లేఖనములో ప్రవచనములో చెప్పడం జరిగింది. ప్రవచనాల్లో చెప్పిన ప్రకారం ఆయన చిన్న గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనము. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. శిష్యులను పంపించారు యేసయ్య. ఏమని పంపించారు? అక్కడ ఒక గ్రామం ఉంటుంది, ఎదురుగా వెళ్తే ఆ గ్రామంలో ఒక గాడిద పిల్ల ఉంటుంది. దాన్ని తోలుకొని రండి. మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగిన ఎడల ఇది ప్రభువును కావలసినదని అతనితో చెప్పుడని వారిని పంపెను. అలాగన వాళ్ళు వెళ్ళి ఆ గాడిద పిల్లని విప్పినప్పుడు ఆ గాడిద పిల్లని విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువును కావలసి ఉన్నదని అనేది. వారు ప్రభువునకు కావలసి ఉన్నదని అనగానే ఇంకేమీ మాట్లాడకుండా గాడిద పిల్లను ఇచ్చి ఉన్నారు. ప్రభు అయిన యేసు ఎందుకు గాడిద పిల్లను మాత్రమే ఎక్కి వస్తున్నారు? ఎన్నో రకాలైన జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులలో ఏదో ఒక జంతువు, ఏ జంతువు అయినా సరే ఆయన మాట వింటాయి కదా, ఏ జంతువునైనా సరే ఎక్కొచ్చు కదా. కానీ ఎందుకు గాడిద పిల్లను మాత్రమే ఎక్కి ఉన్నారంటే లేఖనములలో ప్రవచించబడింది యేసయ్య గాడిద పిల్ల మీద వస్తున్నాడని. జకర్యా గ్రంథము 9:9లో ఉంది చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడని చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రభు అయిన యేసు గాడిదను పిల్లను ఎక్కి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ గాడిదని ఎందుకు ఎక్కాడంటే, గాడిద కట్టబడి ఉంది. ఆయన బంధింపబడిన వారిని విడిపించడానికి భూలోకంలోకి వచ్చారు కాబట్టి గాడిద అక్కడ కట్టబడి ఉన్నది. దాన్ని విడిపించడానికి, దానికి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, దానికి విడుదల దయచేయడానికి ఆయన గాడిద మీద ఎక్కడం అనేది జరిగింది. ఆయన గాడిద మీద ఎక్కగానే వాళ్ళ అక్కడ శిష్యులు ఇంకా జనసమూహము ఆయన్ను ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతించబడిన గాక, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతించబడిన గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక అని వారు తాము చూచిన అద్భుతం నుండి కూర్చి మహాశబ్దంతో స్తోత్రం చేయసాగిరి. ఎంతో గొప్పగా శబ్దం చేస్తూ స్తోత్రాలు చెబుతూ ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడిన గాక, హోసన్నా జయము, హోసన్నా జయము అంట ఖర్జూరపు మట్టలు తీసుకుని వారు ఎంతో ఆనందంతో వచ్చిరి. ఈ రీతిగా అందరూ సంతోషంగా ఆనందంగా రావడానికి కారణము యేసయ్య గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. గాడిదకి విలువ వచ్చింది. గాడిదకి ఏమైనా విలువ ఉందండి? గాడిదకి ఎలాంటి విలువ లేదు. గాడిద అంటే చాలా చులకనగా చూస్తారు. కానీ గాడిదని యేసయ్య ఎక్కగానే ఆ గాడిదకి విలువ వచ్చి అది నడుస్తున్నప్పుడు బట్టలు పరిచారు, దాని పాదాల కింద బట్టలు పరిచారు. మంచి మంచి బట్టలు తీసుకొచ్చి పాదాల కింద ఉంచారు. ఆయన ఊరేగటం అయిపోయిన తర్వాత గాడిద పిల్లను వదిలిపెట్టి ఆయన యెరూషలేము మందిరంలోనికి వెళతారు. వెళ్ళిన తర్వాత ఆ గాడిద మళ్ళీ మామూలుగా రోడ్డుని వస్తున్నప్పుడు దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాగే ఈ గాడిద ఎలా యేసయ్యను మోసిందో అలాగే మనం కూడా యేసయ్యను మోసినట్లయితే మనకి విలువ పెరుగుతుందండి. ఎప్పుడైతే యేసయ్య ఎక్కాడో గాడిదకి విలువ పెరిగింది. అలాగే మనం కూడా మనుషులమైన మనము యేసయ్యను ఎప్పుడు కలిగి ఉంటామో, ఎప్పుడు యేసయ్యను మోస్తూ ఉంటామో, ఎప్పుడు యేసయ్య నామస్మరణ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి విలువ పెరుగుతుందండి. ఈ విలువ పెరగాలి అంటే మనం ఏం చేయాలి? యేసయ్యని స్తుతించాలి. యేసయ్యను మన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే మనం యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మనకి
విలువ పెరుగుతుంది. ఒకవేళ కొన్ని రోజులు నువ్వు యేసయ్యను సంతరక్షకంగా అంగీకరించి తర్వాత గాడిదలాగా వెనక్కి వెళ్ళిపోయినట్లయితే ఎవరు కూడా లెక్క చేయరండి. గాడిద యేసయ్య దిగి వెళ్ళిపోయిన తర్వాత గాడిదను ఎవరైనా లెక్క చేశారండి? అంతకుముందు యేసయ్య ఎక్కినప్పుడైతే బట్టలు పరిచారు, ఖర్జూర మట్టలతో ఎగురుతూ వచ్చారు. కానీ యేసయ్య ఆ గాడిదను అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గాడిదకి విలువ అనేది లేదు. అప్పుడు ఇంకో గాడిదతో అంటుందంట ఆ గాడిద, ఏంటే ఇందాక నన్ను ఈ మనుషులు పట్టలేసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాటలు పాడారు, నన్ను ఎంతో గౌరవించారు, ఇప్పుడు ఎందుకు గౌరవించటం లేదు అని అడిగిందంట. అడిగినప్పుడు రెండో గాడిద చెప్పిందంట, ఆ గాడిద వాళ్ళు నీకు బట్టలు వేసింది నిన్ను చూసి కాదు, నీ మీద కూర్చున్న యేసయ్యని బట్టి, యేసయ్య నీ మీద కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు బట్టలు వేశారు, అంతేగాని నిన్ను కాదు చూసింది, నీకు కాదు వాళ్ళు విలువిచ్చింది అని చెప్పి రెండో గాడిద చెప్పిందంట. కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడు ఈ గాడిదలాగా యేసయ్యను మోస్తాము, ఎప్పుడు మనం యేసయ్యను మోస్తామో అప్పుడు మనకి విలువ పెరుగుతుందండి. నీ సమాజంలో విలువ పెరుగుతుంది, మీ కుటుంబంలో విలువ పెరుగుతుంది, నువ్వు పనిచేసే సంస్థలో, నువ్వు పనిచేసే ఆఫీస్లో నీకు విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు యేసయ్యని మోస్తావో, యేసయ్యని కలిగి ఉంటావో అప్పుడు నీకు విలువ పెరుగుతుందండి. మనకి విలువ పెరగాలి అంటే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ప్రతిరోజు నా వాక్యం మీరు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాదండి షేర్ కూడా చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ ఆశ్చర్యకరడ నీ పాదములకు స్తుతులు స్తోత్రము ప్రభా. ఇశ్రాయేలు రాజు స్తుతించబడిన గాక అని స్తుతించినారు ప్రభా. అటు రీతిగా మేము కూడా స్తుతించేలాగా భాగ్యం అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఎప్పుడు గాడిద నాయన మిమ్మల్ని మోసింది ప్రభా. గాడిద ఎప్పుడైతే మిమ్మల్ని మోసింది అప్పుడు ఆ గాడిదకి విలువ పెరిగింది ప్రభా. అలాగని మేము ప్రభా మిమ్మల్ని మోసేవారిగా మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభా. ఎప్పుడు మిమ్మల్ని మోస్తామో, ఎప్పుడు మిమ్మల్ని కలిగి ఉంటామో అప్పుడే మాకు విలువ పెరుగుతుంది ప్రభా. అయ్యా మేము విలువ పెంచుకునే వారిగా నాయన ఉండేటట్టు సహాయం చేయండి ప్రభా. అయ్యా ఎప్పుడు మా హృదయంలో నిన్ను నింపుకొని ప్రభా, నిన్ను మోస్తూ ఉండేలాగా మాకు మా అందరినీ ఆయత్తపరచండి ప్రభా. అయ్యా మేము ఎల్లకాలం నీతో జీవించేలాగా నాయన నిరాకరికి ఎత్తపడేలాగా మమ్మల్ని ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.